నమస్తే, దిస్ ఇస్ శౌర్య. విశాఖపట్నానికి చెందిన ఒక టెక్కీ జంట ఇద్దరు కూడా హనీమూన్ కి వెళ్లారు. వెళ్ళిన నేపథ్యంలోన అక్కడ ఒక హోటల్లో స్టే చేశారు. ఆ స్టే చేసిన హోమ్ లో ఆ మహిళ వివస్త్రగా మరణించడం జరిగింది. అలాగే అనుమానాస్పదంగా అది కూడా. దీన్ని ఈ విషయంలోనైతే రకరకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భర్త పాత్ర ఏమైనా ఉందా అని కూడా అనుమానిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన నిజాలు ఏంటి అసలు? సో ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. ఈ డెత్ మీద రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే మెయిన్ భర్త పాత్ర ఉంది అని అంటున్నారు. బట్ ఇన్ఫార్మ్ చేసింది భర్తే మళ్ళా అక్కడ. సో ఏమై ఉండొచ్చు అంటారు? ఒక భార్య భర్త ఇద్దరిది కూడా విశాఖపట్నమే. అయితే ఇద్దరు విశాఖపట్నంలో లేరు. ఆమెమో ఢిల్లీలో ఉంటది, అతనేమో పూణేలో ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఢిల్లీలో రెగ్యులర్ గా కలుస్తుంటారు. ఎందుకంటే ఢిల్లీలో ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఢిల్లీలో ఉంటది. ఆమె వాళ్ళ ఫ్యామిలీతోనే అక్కడ ఉంటుంది అనమాట. ఢిల్లీలో అత్తగారింట్లోనే ఉంటది అమ్మాయి. అమ్మాయి గురుగ్రామ్ లో ఐటీ జాబ్ చేస్తుంది. యాక్చువల్ గా పెళ్లి కాక ముందు వరకు హైదరాబాద్ లో జాబ్ చేసేది. సో అసలు ఈమె ఎందుకు మిస్టీరియస్ గా చనిపోయింది, ఈమెది ప్రమాదవశాత్తు మరణమా లేకపోతే హత్య, ఈ విషయాల మీద మనం మాట్లాడదాం. సో ఇది యాక్చువల్గా 15వ తేదీ అర్లీ మార్నింగ్ జరిగింది అనమాట ఈ సంఘటన. ఈ అమ్మాయి పేరు రాధా గాయత్రి, రాధా గాయత్రి, 27 సంవత్సరాలు. వీళ్ళ నాన్న సుధాకర్. సో ఈమెకి పెళ్లి సంబంధం కుదిరింది. విశాఖపట్నం నుంచి ఒక దుర్గా ప్రసాద్ అని వాళ్ళ కొడుకు సౌమ్య శ్రీచరణ్ అబ్బాయి పేరు. సో ఈ అబ్బాయి పూణేలో ఐటీ జాబ్ చేస్తాడు. సో ఇద్దరికి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 8న పెళ్లి జరిగింది పెద్దల సమక్షంలోనే. సో పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు హనీమూన్కి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు అబ్బాయిది బర్త్డే ఉంది 15th 14th నైట్. సో బర్త్డే జరుపుకుందామని వాళ్ళిద్దరు కలిసి ముందు 13th రిషికేశ్ వెళ్ళారు. అక్కడ చూసుకొని 14th నైట్ అరౌండ్ 11:30కి ముస్సోరీలోని కియానా హోమ్ స్టే అంటారు. ముస్సోరీ దనోల్తి రోడ్డులో ఉండే తృప్తిధర్ అంటారు ఆ ఏరియాని. తృప్తిధర్లో ఉండే కియానా హోమ్ స్టే, దాని పేరు బ్లిస్ అనమాట. ఆ హోమ్ స్టే పేరు బ్లిస్. ఆ బ్లిస్కి 11:30కి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, క్రౌడ్ ఉండరు. సో అది మనకు బాగుంటుందని వీళ్ళిద్దరే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఇంకా 11:30కి వెళ్ళి అరౌండ్ 12కి వీళ్ళు మందు స్టార్ట్ చేశారు. ఇద్దరు మందు 3:30 వరకు తాగారు అనమాట. అర్లీ మార్నింగ్ 3:30. మధ్యలో 1:30కి ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకొని ఈ అబ్బాయి వాళ్ళ నాన్న సుధాకర్కి పంపించారు కూడా నైట్. ఆ తర్వాత అర్లీ మార్నింగ్ అబ్బాయి లేచాడు. లేచి చూస్తే అమ్మాయి న్యూడ్గా బట్టలు లేకుండా యూరిన్ బ్లడ్ కలిసిపోయినాయి. దాంట్లో పడిపోయి ఉంది, స్పృహ తప్పి ఉంది. దాంతో ఈ అబ్బాయి గట్టిగా కేకలేసి హోమ్ స్టే నిర్వాహకులకి చెప్పాడు. వాళ్ళు డెహ్రాడూన్లో ఉండే పోలీసులకి ఫోన్ చేశారు, ముస్సోరీ పోలీసులకి. సో ముస్సోరీ పోలీసులు 108ని తీసుకొని వచ్చారు అక్కడికి. అంబులెన్స్లో ఒక ఫార్మసిస్ట్ ఉన్నాడు. ఫార్మసిస్ట్ వెళ్ళి ఈ అమ్మాయిని చెక్ చేశాడు. చెక్ చేసి ఈ అమ్మాయి డెడ్ అని డిక్లేర్ చేశాడు. దాని తర్వాత వాళ్ళు పోలీసులు ఈ డెడ్ బాడీని కరుణేషన్ హాస్పిటల్ డెహ్రాడూన్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టంకి ఇచ్చారు. ఈ అబ్బాయిని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈ అబ్బాయిని, అక్కడ ఉన్న స్టాఫ్ని, అసలు వీళ్ళు ఎలా వచ్చారు ఏంటి. ఇంకా వాళ్ళు టెక్నికల్ టీం వచ్చింది, సీసీటీవీలు తీసుకున్నారు. తర్వాత గదిలో ఉన్న బాటిల్స్, గ్లాసెస్, కొన్ని మందుల ప్యాకెట్లు, అట్లాగే వీళ్ళిద్దరూ దాని ఏమంటారు సెక్సువల్ టెంప్టేషన్ కోసం కొన్ని ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నట్టుగా ఖాళీ కవర్లు ఉన్నాయి. ఆ కవర్లను కూడా వాళ్ళు తీసుకున్నారు. సో దీన్ని ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఎక్స్టర్నల్ గాయాలు అయితే బాడీ మీద ఏమి లేవు. సో ఆమె ప్రధానంగా కారణాలు ఇప్పటి వరకు అయితే, అంటే ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి. అవి వస్తే ఇంకొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అయితే తెలియదు ఇప్పటికీ. బట్ మల్టిపుల్ రీజన్స్ చెప్తున్నారు. ఒకటి, వీళ్ళు ఈమెకి లో బీపీ ఉంది, ఎప్పటి నుంచో లో బీపీ ఉంది. సో ఇది హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఈ ముస్సోరీ అనేది 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట. 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ఇది హై ఆల్టిట్యూడ్, లో బీపీ, ఈమెకి పైగా ఆల్కహాల్, ఈ మూడు కలిసి అఫెక్ట్ అయి ఉంటుంది అనేది ఒక ప్రాథమికంగా ఒక అంచనా.
అంటే సిన్కోప్ అని ఒక పేరు పెట్టారు, అంటే ఫెయింట్ అయిపోతారంట. ఓకే. అలాగే హైపో టెన్షన్ వస్తుంది లో బీపీ ఉన్నప్పుడు, ఇవి కలిసినప్పుడు. అట్లాగే సీజర్స్ కూడా వచ్చిన, అంటే బట్టలు ఫిట్స్ లేకపోవడం, లాగా. అవును. పిట్ లాగా వచ్చి బట్టలు చింపుకొని అలాగా ఓకే. కూడా అయిండే అవకాశం ఉంది. అట్లాగే కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం. కూడా వచ్చే అవకాశం ఉంది. సో అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ అంటే వీళ్ళు ఈ సెక్సువల్ టాబ్లెట్స్ అవును. వేసుకున్నారు కాబట్టి, వయాగ్రా లాంటివి లోకల్, ఈ మధ్య వయాగ్రా వెరైటీ లోకల్ విచ్చలవిడిగా వచ్చేసాయి. అవును. సో అవి బీపీ, అవి డాక్టర్ల కన్సల్టేషన్తో వేసుకోవాలి మామూలుగా. అంటే మనకు బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు అవి వేసుకోకూడదు. అవి వేసుకుంటే బీపీ ట్యాబ్లెట్లు ఉన్న వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్లు వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఇవేం పట్టించుకోకుండా ఆన్లైన్లో చూసేసి ఇవే ఉన్నాయి, ఎందుకంటే డాక్టర్ని అడగడం ఇవన్నీ కూడా వీళ్ళకి నామోషినో సిగ్గో ఏదో ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ ఏమన్నా ఫ్రెండ్ అడుగుతారు, లేకపోతే మెడికల్ మొన్న షాప్ లో నేను డైరెక్ట్ మెడికల్ తెచ్చేసుకుంటున్నారు. షాప్లో అడుగుతారు, ఫ్రెండ్ అడుగుతారు, నేను మొన్న వాడాను బాగుందిరా నువ్వు కూడా వాడంటాడు. సో ఇలాగే వీళ్ళ పర్టికులర్ హెల్త్ కండిషన్ ఏంటి, దీనికి అది వాడినప్పుడు అది రియాక్షన్ ఏంటి, ఎందుకంటే చాలా మెడిసిన్స్ రియాక్షన్స్ ఉంటాయి. నువ్వు ఏదంటే అది ఆల్కహాల్తో అసలు అవును. వాడకూడదు కొన్ని, అవన్నీ ఉంటాయి. అలాగే నీకు బీపీ కండిషన్ ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల మెడిసిన్స్ వాడరు. బీపీది ముందుగా ఆపేసి 24 అవర్స్ లేదా 36 అవర్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఈ వయాగ్రా లాంటివి వాడాలి. కానీ వీళ్ళకి అవేమీ పట్టించుకున్నట్లేదు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా అయిందా అనేది కూడా తెలియదు ఇంకా. ఇవన్నీ కూడా గెస్సింగ్ అనమాట. అంటే ఈమెకి లో బీపీ ఉండి, హై ఆల్టిట్యూడ్ ఉండి, ఆల్కహాలు ప్లస్ ఈ టాబ్లెట్లు ఈమె కూడా వేసుకుందా, లేకపోతే అతను ఒక్కడే వేసుకున్నాడు. ఎక్కువగా ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళే, అబ్బాయిలే ఎక్కువ వాడుతుంటారు. కొన్నిసార్లు అమ్మాయిలు కూడా వేసుకుంటారు. సో అలాగే ఇద్దరు వేసుకున్నారా లేకపోతే అతనే వేసుకున్నాడా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అతన్ని కూడా ఇంకా విచారిస్తున్నారు. ఆల్రెడీ ఇరు పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు మాత్రం, పేరెంట్స్ మాత్రం, ఈ అమ్మాయి పేరెంట్స్ కూడా ఈ అబ్బాయి మీద ఆరోపణలు అయితే చేయట్లేదు. ఎందుకంటే అంత బాగా చూసుకునేవాళ్ళు. అంతకు ముందు కూడా సెల్ఫీ తీసారంటే వాళ్ళ మధ్య ఎటువంటి గొడవ కానీ జరగలేదు. రెండోది అబ్బాయికి చంపాల్సిన అవసరం కూడా ఎటువంటివి లేవు, బాడీ మీద కూడా అటువంటివి ఏమి లేవు అని అంటున్నారు. సో మ్యాక్సిమం ఏంటంటే, కాకపోతే బ్లడ్ ఎందుకు ముక్కుల్లోనూ నోట్లోనూ బ్లడ్ వచ్చింది, యూరిన్ అంటే పిట్స్ వచ్చుంటే కానీ యూరిన్ పోయడం ఇవన్నీ జరగదు. సో సీజర్స్ వచ్చుండే అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రాథమికంగా డాక్టర్లు చెప్తున్నారు. సీజర్స్ వచ్చి అమ్మాయి ఇది చేసినప్పుడు, ఇంత చేస్తున్నప్పుడు మరి ఈ అబ్బాయికి మెలకు రాదంటే, అబ్బాయి టాబ్లెట్లు వేసుకోవడం లేకపోతే మందు ఎక్కువ తాగారు. 2 బాటిల్ ఖాళీ చేశారు వీళ్ళిద్దరు. 3:30 వరకు తాగారు, అంటే 3 గంటల పైన తాగారు ఇద్దరు. సో అలాగే ఏమన్నా అబ్బాయి లేవలేకపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఏదేమైనా దీని మీద ఇప్పుడు, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా, ఇది ముస్సోరిలో జరగడం, ట్రావెల్ టూరిస్ట్ ప్లేస్ కావడం, ఢిల్లీలో ఈ అమ్మాయి ఉండడం, అందువల్ల నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేస్తుంది. సో ఇది తేలాలని. పైగా ఇక్కడ ఏమంటే ఇంకొక యాంగిల్, మామూలుగా ఇటువంటి హోమ్ స్టేలు బాగానే ఉంటాయి కానీ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు వాటికి తగిన ఎక్విప్మెంట్ కానీ ఏమీ వాళ్ళ దగ్గర లేవు, ఎక్కడి నుంచో రావాల్సి వచ్చింది. సో ఇది మామూలుగా మనం కూడా చేసే తప్పులు ఏంటంటే, మిగతా అన్ని చూసుకుంటాం, మందు ఎక్కడ దొరుకుతుంది, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ట్రావెల్కి రోడ్డు బాగుంటుందా, ఇవన్నీ చూస్తాం. కానీ మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అక్కడ పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల ఏం హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ మనం చెక్ చేయం. మనకు అసలు ఆ యాంగిలే ఉండదు. సో మనం ఎంతసేపు మిగతావన్నీ చూస్తాం. సో మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేయం. అలాగే ఈ జంట కూడా వాళ్ళు అనుకోలేదు, ఏదో ఎంజాయ్ చేద్దాం, బర్త్డే, అతని బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం అనుకొని వెళ్ళారు. వెళ్ళి ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. అంటే ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా మెడికల్ టెస్ట్ చేసుకొని ఇద్దరు కనుక్కొని, మేము ఈ టాబ్లెట్లు వాడచ్చా, ఈ హైట్కి నేను వెళ్ళినప్పుడు నా లో బీపీ పరిస్థితి ఏంటి, ఒకవేళ అక్కడ ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే దగ్గరలో ఏమన్నా హాస్పిటల్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలి. కానీ ఓన్లీ మనకి అక్కడ బాగుంటుంది, హైట్ ఉంటుందంట, మంచి ఇవి ఉంటాయి, ఇవే చూసుకొని పోవడం అనేది కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారు. ఆ మధ్య ఇక్కడ కూడా సాయినాథ్ అనే ఆయన